ఈ మోడలింగ్ అదంతా అసలు ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014 12 నుంచి యాంకర్ నేను. ఇంటర్మీడియట్ అవ్వగానే యాంకర్ నేను. ఫస్ట్ లోకల్ టీవీ అశ్వత్థ ఛానల్లో జాయిన్ అయ్యా విజయవాడ. తర్వాత TV7 హెల్త్ కామ్సెట్, అలాగా ఛానల్స్ అన్నీ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత 2014కి ఇచ్చేసాను, ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు. లాస్ట్ వేరే ఛానల్లో, పెద్ద ఛానల్లో 1 వీక్ చేసి మానేసా, నాకు అక్కడ సెట్ అవ్వలేదు. తర్వాత మిస్ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళాను, ఓడిపోయాను. మళ్ళీ 15లో ఏపీకి వెళ్ళా, ఓడిపోయాను. 16లో శ్రీ సత్య దాంట్లో ఉన్నప్పుడు ఓడిపోయాను. టాప్ 5కి నేనే వెళ్ళా, శ్రీ సత్య నేను, శ్రీ సత్య అప్పుడు. సో దాంట్లో నేను కూడా ఉండే. టాప్ 5కి నేను వెళ్ళాను, టాప్ 4 కూడా ఉన్నాను, టాప్ 3కి వెళ్ళలేదు నేను. సో వచ్చాను నేను. ఇంకా తర్వాత మళ్ళీ మిస్ హైదరాబాద్ వెళ్ళాను. తర్వాత 2007 మిస్ గోల్డ్ అండ్ గ్లోబల్ కాంపిటీషన్ జరుగుతుంది అమెరికాలో, దానికి అప్లై చేశాను, దానికి వెళ్ళాను. సో దానికి మంచి అవార్డు వచ్చింది నాకు. తర్వాత మిస్ ఏషియా పెసిఫిక్ వచ్చింది మస్కట్లో, అక్కడికి వెళ్ళాను. సో అలాగా నాకు ఏ ఆపర్చునిటీస్ వచ్చాయి అన్నీ యూజ్ చేసేసుకున్నా. తర్వాత మిస్ బిగ్ బాస్ వచ్చింది, నేనే రాజు నేనే మంత్రి వచ్చింది మధ్యలో. సో అలాగా డెవలప్ చేసుకుంటాను. ఎక్కడా ఏంటి ఆగిపోయింది కెరీర్ ఏం లేదు, మొత్తం రాకెట్లా దూసుకుపోయింది. ఇది ఒక్కటే నా లైఫ్లో ఒకటి బ్యాడ్ ఉంది అంటే చెప్పాను కదా, ఎక్స్పెక్టేషన్స్, లవ్, కేరింగ్, ఇవన్నీ లైఫ్లోకి వచ్చింది, అంతే ఎక్కువ పెయిన్ ఇచ్చింది. సో ఆ పెయిన్ నుండి రావడానికి కొంచెం టైం పట్టింది. మోడలింగ్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? అలా ఏం లేదబ్బా, బాగున్నావు చేస్తావా, ఎస్ ఓకే చేద్దాం అంతే. నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి ఎప్పుడు అనుకోలేదు. అన్ని చోట్ల అప్లై చేసి అన్ని చోట్ల కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి వచ్చినాయి అంతే, వచ్చినాయి తీసుకున్నా, రాంది అసలు వెళ్ళలేదు మనం అంతే. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ ఎలా చేశారు? ఫస్ట్ లో కొట్టారు కూడా, యాంకర్ అప్పుడు స్టార్ తీసింది మా అమ్మ చీపురు కట్ట పెట్టి. తర్వాత ఇది మారదులే, ఇది ఎంత చెప్పినా వినదు, సో దీన్నే కొంచెం కాపాడుకుందాం అన్న కాన్సెప్ట్లో చేశారు. నేను అదే చెప్తున్నా, నువ్వు ఇందాక అదే అన్నావు, నాకు 2015లోనే ఒక్క పార్లర్ ఉంది ఇక్కడ. అది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి తెలుసు. ఇండస్ట్రీ వాళ్ళు లేదు, అప్పుడు 2016 బ్యాన్ అయిపోతే తీసేసాను నేను. బట్ అప్పటి వరకు నాకు ఒక్క పార్లర్ ఉంది. సో అదన్నీ మా నాన్న ఇన్వెస్ట్మెంటే, మా నాన్నగారు ఇచ్చిందే. నేను ఇది చేస్తాను, నాకు ఇది కావాలి, నేను ఇది చెయ్యాలి అంటే హీ సపోర్టెడ్ ఎనీ టైం. చేస్తారు, నాకు ఇప్పటికే చేస్తారు. నాకు పెద్ద ఆశలు ఏం లేవు అబ్బా, ఏమీ ఆశలు లేవు. నా వరకు ఏంటంటే పోయేటప్పుడు నా ఆస్తంతా నేనే తిని చచ్చిపోని, అంతే కదా మరి, ఎవరికో ఇచ్చేదాకా నేనెందుకు కష్టపడ్డాం. సో నా ఆస్తంతా నేనే తిని చచ్చిపోవాలి, అది పేరు తెచ్చుకోవాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, చచ్చిపోవాలి, అదే కాన్సెప్ట్. మధ్యలో పెళ్లి పిల్లలు అది చేశారు కదా గూగుల్ వాళ్ళు. ఇంట్రెస్ట్ లేదా? భయం నాకు అస్సరికి. ఒక్కసారి దెబ్బ తగిలాక తొందరగా మానదు ధనుష్. ఎంత నువ్వు ట్రై చెయ్యి, ఎప్పటికప్పుడు నిద్రపోయినప్పుడు లేకపోతే ఒక సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా నీ పాస్ని గుర్తొస్తుంది. నీకనేది కాదు, ఎవరికైనా గుర్తొస్తుంది. అది ఇప్పటికీ నాకు నా బ్రెయిన్లో అది ఉండిపోయింది. సో ఏంటంటే ఇంకొకరిని యాక్సెప్ట్ చేయలేనంత ఇప్పటికి ఉండిపోయింది. సో అది ఎప్పుడైనా మేబీ నాకు కరెక్ట్ పర్సన్ అనిపించి హీఈస్ అ కరెక్ట్ పర్సన్, నేను యాక్సెప్ట్ చేయాలి నా లైఫ్లో, ఈ పాత లైఫ్ లాగా ఇది ఉండదు అని నాకు అనిపిస్తే దెన్ అప్పుడు నేను కమ్అవుట్ వస్తా. అప్పటి వరకు అసలు నేను దాని గురించి ఆలోచించాలని నాకు భయం వేస్తుంది, నిజంగా చెప్తున్నా కదా. ఒకప్పుడు అంటే చాలామంది అనుకుంటారు అబ్బాయిలు ట్రూ లవర్, అబ్బాయిలు తాగుతారు, అబ్బాయిలు దేవదాసులని. అమ్మాయిల్లో కూడా ట్రూగా లవ్ చేసేవాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన ఏడ్చేవాళ్ళు ఉంటారు, అమ్మాయిల్లో కూడా ఇంకొకరిని కూడా కల్లో కూడా ఊహించుకున్న అమ్మాయిలు కూడా ఉంటారు. ఓన్లీ అది అబ్బాయిలే కాదు, అమ్మాయిలో చాలా మంది ఉంటారు. అది దానిలో మన ఒక్కళ్ళం. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఇంట్లో ఫోర్స్ చేస్తూనే ఉంటారు. రోజుకు 10 అమెరికా సంబంధాలు వస్తాయి, ఇవి వస్తాయి అవి వస్తాయి, కానీ బలవంతంగా వద్దు, నీకు ఇష్టమైనప్పుడు చేసుకోమన్నారు, చూస్తున్నారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, మనం ఏదో ఒక రీజన్ చెప్పి క్విట్ చేస్తాం. సో క్రైమ్ రీల్ సినిమా విషయానికి వచ్చేస్తే
మొన్న జరిగిన ఈవెంట్లో చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మిగతా ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది అంతమంది వచ్చి సపోర్ట్ చేయడం? ఎవరు వచ్చారు? గెస్టులు తొక్కొచ్చారు. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదా? ఫొటోస్ మరి అంతమంది పెట్టారు, వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు. ఎవరు దాంట్లో ఎవరు వచ్చారు? బిగ్ బాస్లో ఎవరున్నారు? దాంట్లో ఎవరున్నారు బిగ్ బాస్లో? ఎవరెవరు వచ్చారు? సముద్రకని గారు ఒక్కళ్ళే వచ్చారు. కయ్యం వచ్చాడు. ధనరాజ్ గారు అంటే వచ్చి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఈవెంట్ ఆయన చెప్పారు ఆ రోజు జీకి సంథింగ్ ఏదో వాళ్ళది మూవీ ప్రమోషన్స్ ఉన్నాయని. అక్కడ కూడా ఎక్స్పెక్టేషన్స్. స్టేజ్ ఎక్కంగానే ఏడుపు వచ్చిందండి. నిజంగా చెప్తున్నా కదా, స్టేజ్ ఎక్కంగానే ఏడుపు వచ్చింది. ఏంటో తెలుసా, నేను లాస్ట్ మంత్ ముందు బిఫోర్ నేను 25th అనుకున్నా, అవలా గెస్ట్లు కుదరలా. తర్వాత 2nd అనుకున్నాం, వస్తాను గెస్ట్లు అసలుకి రాలేదు. 2nd నేను పెద్ద గెస్ట్లో ఒక 3 అనుకున్నా, పేర్లు చెప్పాను కానీ 3-4 అనుకున్నా. ఆఫీసులు చుట్టూ తిరిగా ధనుష్, ఆఫీసులు చుట్టూ తిరిగా. తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు మన పద్దాక పార్టీలో కనపడేవాళ్ళు. అర్థమవుతుంది, తెలియని వాళ్ళు ఎంఐల్ అని కాదు, మనం ఎప్పుడు పార్టీలో కనపడేవాళ్ళే. తిరిగి నేను ఇలా రావాలి, ఫస్ట్ ఫిలిం చేసుకున్నాను, ఇలాగా ప్రొడ్యూస్ చేసుకున్నాను, డైరెక్ట్ చేసుకున్నాను, చాలా కష్టపడ్డాను, చూద్దాం సంజన రేపు ఆఫీస్కి వచ్చి కనపడు. ఇలాగ చాలా వచ్చాయి. తిరిగాను, మాట్లాడాను, మెసేజ్లు చేశాను, రికమెండేషన్లు చేయించాను. ఏమో చిన్న సినిమా కదా, వెళ్తే ఏమొస్తుంది, పెద్దగా హడావిడి ఉండదేమో అన్నారు. చాలా ఏడిపొచ్చింది ధనుష్ నిజంగా. నేను పెద్దగా నీకు తెలుసు నేను ఏడవను. ఫస్ట్ టైము ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే ఏమి కనిపించలేదు, మొత్తం మబ్బుగా ఉంది. ఏంట్రా అమ్మ, ఆడవాళ్ళు అంటే చులకనా లేకపోతే చిన్న సినిమాలు అంటే చులకనా అని అనిపించింది. తర్వాత టు బి ఫ్రాంక్ ధనరాజ్కి ఫోన్ చేస్తున్నాను నేను, ధనరాజే ఫోన్ చేశాను. ఇది ఎప్పుడు చెప్పలేను ధనరాజ్కి, ఇప్పుడు థ్యాంక్స్ టు ధనరాజ్ నిజంగా చెప్పాలంట. చేసి ధనరాజ్ ఇలాగా రావాలి అని, ఎందుకంటే ల్యాబ్ పక్కన ల్యాబ్ ప్రసాద్లో జరుగుతుంది, నాది తంది మిక్సింగ్. అయితే ఇలా ధనరాజ్ అంటే సముద్ర గారి గారిని ఒకసారి అడుగు సంజన అన్నారు. నేను వెళ్ళి ఆయన ఆఫీస్కి వెళ్ళి అడిగా, సార్ నాకు ఇది ఒక్కటే సార్, మీరు ఒక్కటే లాస్ట్ ఆప్షన్, నాకు వస్తానన్న వాళ్ళు ఎవ్వరు రాలేదు సార్, వస్తానని కూడా హోప్ లేదు, మీరు వస్తే నా సినిమా హెల్ప్ అవుతుంది అని. ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్ అంటే, ఏంటి నువ్వే నాకు రైటర్ మొత్తం ఎవ్రీథింగ్. అవును సార్, 10 మంది పని నేనే చేసుకున్నాను, 10 రూపాయలు తగ్గించుకుందామని యాజ్ అ ప్రొడ్యూసర్ కింద. సో ఇది అనగానే ఆయన ఒక్కటేమో లేదు, నేను వస్తాను రేపు వెళ్ళిపోమ్మా అన్నారు. అంతే, అసలు భయం, వస్తారా వస్తారా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 6కి వస్తా అన్నారు. టెన్షన్ వస్తుంది నాకు, అమ్మో రారేమో, ఈవెంట్ ఏంటి అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ 6కి వచ్చారబ్బా. స్టేజ్ ఎక్కంగానే వచ్చేసే వాటర్ అంతే. అంటే నేను అదే పెద్ద డైలాగ్ అదే ఏంటంటే, ఇక్కడ ఎవ్వరు సపోర్ట్ చేయాల, మీరు అక్కడి నుంచి వచ్చి నాకు ఒక్కరు సపోర్ట్ చేశారు, థ్యాంక్స్ సార్ అని. నిజంగా నేను లైఫ్లో ఒక రుణపడి ఉన్నానంటే మీడియా ముందు చెప్తున్నా, కెమెరా ముందు చెప్తున్నా ఆయన ఒక్కడికే. ఎందుకంటే ఇది నా ఫస్ట్ మెట్ అబ్బా. ఇది నాకు డిసప్పాయింట్గా ఉండుంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా నీ దగ్గరకు వచ్చేదాన్ని కాదు, చాలా నలిగిపోయేదాన్ని. సో ఆయన ఒక్కటి రావడం వల్ల నాకు ఎంత బూస్టప్ అనిపిస్తుంది అంటే, దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. కొంచెం పెయిన్ ఇచ్చి చెప్పాను కదా, పెయిన్ ఇచ్చినా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాడు, వెయిట్ చేయాలి అనుకున్నా. వీళ్ళందరూ రాకపోయినా ఆయన ఒక్కడు వచ్చాడు, సాలరవై. వీళ్ళందరూ వస్తే ఏంటి రాకపోతే పిలిచామంటే, కొంతమంది వస్తా అన్నారు, నాకు వస్తానని ఇన్విటేషన్ వేసిన వాళ్ళు ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు వస్తా అన్నారు, వాళ్ళ రీజన్స్ వల్ల రాలేకపోయారు. అది వదిలేస్తే చూద్దాం, నాకు షూటింగ్ ఉంది, నాకు డేట్స్ లేవు, పెద్ద పీకింది ఏం లేదు, ఈవినింగ్ పబ్లో కనపడడం కూడా చాలామంది ఉన్నారు నాకు. ఓకే చూద్దాము, నాకు షూటింగ్ ఉంది ఆదివారము, ఆ రోజు షూటింగ్లు ఉన్నాయి కొంతమందికి. ఇది వదిలేస్తే తెలంగాణ డే అది, ఆ రోజు కూడా షూటింగ్స్, పబ్లిక్ హాలిడే అది, ఆ రోజు కూడా షూటింగ్స్ ఉన్నాయి తెలుసా. గ్రేట్ పర్సన్స్, అంత బిజీ ఆర్టిస్టులు. మళ్ళీ ఏ సినిమాలు చేస్తున్నావు అంటే ఏ సినిమాలు లేవు కొంతమందికి. నువ్వు చెప్పిన పేర్లు కూడా చెప్పచ్చు కదా, వద్దులే అంత ఫేస్ డైరెక్ట్ గా మాట్లాడే పేర్లు ఒకళ్ళు అలా 10-20 మంది ఉన్నారు అలా. సో అంతమంది నేను చెప్తాం. మొత్తం ఎవరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, కొంతమంది వాళ్ళు, కొంతమంది వీళ్ళు. రెగ్యులర్ పబ్లో చిల్ అయ్యేటోళ్ళు ఫోన్ నీకు నాకు కనపడే వాళ్ళు అబ్బా, అర్థమవుతుందా అన్నారు. తర్వాత అనుకున్నా ఓకే దెన్ ఓకే బ్రో ఇచ్చేద్దాం రిటర్న్ టైం వచ్చినప్పుడు, దెన్ ఓకే అని చెప్పేసి రైట్ తీసుకున్నాం. ఓవరాల్గా దేవుడి దయ వల్ల నాది ఈవెంట్ బాగా జరిగింది, రిలీజ్కి రెడీ ఉంది, ఐఎమ్ హ్యాపీ చాలు. సో సిరికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చేవా లీడ్ రోల్?
ఎలా వచ్చింది అవుట్పుట్? చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే అందరూ మిస్టేక్స్ చేస్తారప్ప. నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ కింద జాయిన్ అవ్వలేదు. నా ఫస్ట్ ఫిలిం ఇది. నాకు ఎలా అనిపించిందో అలా చేశాను నేను. బట్ ఒక్కళ్ళు కూడా ఒక మైనస్ ఎతికినా కూడా దొరకనట్టుగా చేశాను నేను. ఎవరు కూడా స్క్రీన్ ప్లే బాగాలేదు, సినిమా బాగాలేదు అన్నోళ్ళు ఎవ్వరు లేరు. సినిమా అదిరిపోయింది, 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న దానిలానే చేసామన్నారు. ఆ ఒక్క మాట చాలు నాకు. సినిమా హిట్ ఫట్ అది సెకండరీ. తీసిన సినిమాలన్నీ హిట్ అవ్వాలంటే అన్ని హిట్లే ఉండాలి. ఇయర్లో 1 2 హిట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 50 సినిమాలు రిలీజ్ అవుతాయి. అసలు అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇవ్వాలి. సినిమా హిట్ అంటే బాగా తీసా బాగా తీయలేదు అనేది కాదు. మన హార్డ్ వర్క్ ఇచ్చాం, జనాలు డిసైడ్ చేస్తారు అంతే. సో ఏం చూపించబోతున్నావు క్రైమ్ రీల్లో? అంటే జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసిన స్టోరీయా? ఎలా వచ్చింది, ఏంటి అసలు స్టోరీ ఏంటి, ఎలా ఉండబోతుంది సినిమా? యాక్చువల్లీ స్టోరీ వచ్చి ఇప్పుడు రీల్స్ ఇప్పటికీ చెప్తున్నాను, హ్యాబిట్ వేరు, ఎడిక్షన్ వేరు. హ్యాబిట్ ఉన్నంత వరకు నీ లైఫ్ బాగుంటుంది. ఎడిక్షన్ తయారైనప్పుడు నీ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. సో హ్యాబిట్కి ఎడిక్షన్కి జరుగుతుంది ఈ సినిమా. రీల్స్ హ్యాబిట్కి ఉన్నంత వరకు పర్లా, ఎడిక్షన్కి వెళ్ళాక అమ్మాయిలు ఏ రేంజ్కి ఇప్పుడు పడిపోతున్నారు నువ్వు చూస్తూనే ఉన్నావు. జబర్దస్తులు ఆఫర్లు ఇప్పించేస్తాం, సినిమాలో హీరోయిన్లు ఇప్పించేస్తాం అంటే ఎంతమంది పాపం వాళ్ళు చేసే పనులు వదిలేసి రీల్స్లో లైకులు కొట్టారు, వ్యూవర్స్ వచ్చారని ఎంతమంది వచ్చి లైఫ్లు స్పాయిల్ చేసుకుంటున్నారు. దాని బేసిక్ సినిమా ఇది. రియల్ ఇన్సిడెంట్ అలా ఏం లేదు. అంటే కొన్ని ఉన్నాయి కదా, మన ఎవరు మహారాష్ట్రలో కూడా రీల్స్ ఆవిడ హస్బెండ్ రీల్స్ చేయలేదని చనిపోయింది. ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా. సో అలాగా. సో ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చాలామంది ఆదరిస్తున్నారు. అండ్ యూట్యూబ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేకపోయినా కూడా అట్లీస్ట్ ఆ వెబ్ సిరీస్ కానీ ఇవి చాలా ఉన్నప్పుడు ఎందుకు సినిమానే చేయాలనిపించింది? ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళి వేరే వెబ్ సిరీస్ చేస్తాను, ఓటీటీలో ఫిలిం చేస్తాను కూడా ఆఫర్. యాక్టర్ కింద అంటున్నా. నీకు తెలుసా లేదో, నేను మొన్నదా ఖాళీగా ఉన్నా కదా, అప్పుడు పెద్దగా ఆఫర్లు ఏం లేవు. డైరెక్టర్ అయిపోయిన తర్వాత పిలుస్తున్నారు, నీ క్యారెక్టర్ని చేస్తావా, నెగిటివ్ రోల్ ఉంది చేస్తావా అని. నాకు ఇప్పుడు డేట్స్ లేవు, ఎందుకంటే నాకు నెక్స్ట్ ఫిలిం నేను చేస్తున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ నాకు పెద్ద 10 CRది పెద్ద ప్రాజెక్ట్ ఒకటి డిస్కషన్ జరుగుతున్నాయి. అది ఓకే అయిపోతే మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ నుంచి దాని మీద ఉండాలి. నాకు ఇప్పుడు లేదు ఈ స్టోరీ డిస్కషన్లో కూర్చోవడం, ఇవి మీటింగ్స్లో కూర్చోవడం, సినిమా రిలీజింగ్, ఇవి ఇప్పుడు నాకు డేట్స్ లేవు. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నారు. సో వస్తే చేస్తా నా ఖాళీ టైంలో. యాక్టింగ్ ఏం మొదలను, బట్ నా సినిమాలో నేను యాక్ట్ చేయను. నేను చేసిన సినిమాలో యాక్ట్ చేయను. వేరే వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చేస్తే నా సినిమాలో ఒక మంచి లీడర్ అంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ రోల్ అనుకుంటే చేస్తావా అంటే నాకు నిజంగా ఇప్పుడు ఖాళీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. సీరియల్స్ ఏమన్నా రెడీ? సీరియల్స్ చేయను. ఎందుకు చేయను అంతే. అది జాబ్ అబ్బా, సీరియస్ జాబ్ అంటే డైలీ దాని మీదే ఉండాలి, టైం టు టైం ఉండాలి. ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు, అవి మనకు సెట్ కావు, అసలు సెట్ కావు. సో మన వరకు 3 నెలలు కష్టపడ్డామా, ఒక 2 నెలలు రెస్ట్ తీసుకున్నామా, మళ్ళీ 3 నెలలు కష్టపడ్డామా, ఈ కాన్సెప్ట్ అయితే తీసుకోవట్టు. ఓకే, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ మరి ఎలా ఉంది? నెక్స్ట్ ఇంకొక స్టార్ట్ చేయాలి సూన్, మేబీ ఆగస్ట్లో స్టార్ట్ చేస్తా. ఎవరు ఇండస్ట్రీలో ఇప్పటికీ క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు ఉన్నాగా, ఇంకా స్ట్రైక్ అవ్వట్లేదు. అదే అంటే ఎవరు లేరు. యా, నేను ఎవరికి చెప్పుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఉందని చెప్పుకోను, నాకు నేనే ఫేస్ చేస్తా. బాధ ఉన్నా చెప్పుకోను, భయం ఉన్నా చెప్పుకోను, ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తా. సో మీ సీజన్ తర్వాత బిగ్ బాస్లో బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఇన్ని సీజన్స్లో? శివాజీ గారు చాలా నచ్చారు. ఇంకా పల్లవి ప్రశాంత్, అంతే, వాళ్ళిద్దరే నచ్చారు. సీజన్ 7 కాబట్టి మొత్తం ఓవరాల్ అన్ని సీజన్స్లో కలిపి వాళ్ళే నచ్చారు. గీతక్క మా సీజన్లో అయితే గీతక్క ఇష్టం నాకు, ఎందుకంటే బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది. ఎక్స్పెక్ట్ చేయదు అంటే వీళ్ళతో మాట్లాడితే ఏంటి, వీళ్ళతో మాడకపోతే ఏంటి, వీళ్ళతో మాట్లాడితే ఓటింగ్స్ పడతాయి, ఇలాంటివి ఏమి ఉండదు. షీఈస్ బ్యాలెన్స్డ్. నన్ను కూడా బాగా ప్యాంపరింగ్ చేసిందంటే గీతక్క. సో గీతక్క ఇష్టం. సో మాకు మీ సీజన్ నుంచి ఆ నూతన్ నాయుడు కానీ బాబు గోగినేని కానీ ఎవరు కనిపించట్లేదు, ఎందుకు? ఏం చెప్పాలి, ఒకటి తర్వాత జైలుకి పోయాడు, ఒకటి ఇండియా వదిలేసిపోయాడు. అసలు 2 గురించి నేను ఇప్పటికీ మాట్లాడు. నూతన్ నాయుడు తర్వాత జైలుకి వెళ్ళాడు, తర్వాత ఆయన ఇండియా వదిలేసి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియాకి. ఇక వాళ్ళిద్దరి గురించి మాడుకోవద్దు, అసలు వేస్ట్ టాపిక్. ఏమైపోయారు, కనిపించట్లేదు, మనకు తెలీదు. నేను ఏమన్నా ఆయన పియేనా, డేట్లు చూసి చెప్పడానికి, ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనడానికి. అసలు నేను నా కెరియర్లో చెప్పానుగా, ఒక ఈవెంట్, ఒక షో కోసం దిగజారిపోయిన పర్సన్స్ అంటే వాళ్ళిద్దరే. అది ఇప్పుడు మీరు అనొచ్చు, నువ్వు అగ్రెసివ్ కదా, నువ్వు అది కదా, ఇది కదా. ఓకే, దెన్ ఫైన్,
నాకు నిజంగా బుద్ధి లేదురా భయ్, ఆయనకు ఉందిగా. సరే నువ్వు అన్నట్టు నాకు బుద్ధే లేదు, నేనే ఒప్పుకుంటా. నాకు ఈగో, నాకు కొవ్వు, నాకు ఇంకేదో ఏదో నేనే అనుకుంటా. వాళ్ళకు ఉంది కదా మరి, ఇంకా డబ్బులు ఉంది కదా ఉన్నప్పటికీ అంతే. అలాంటప్పుడు పక్కన నన్ను ఒక్కదాన్ని బ్లేమ్ చేయకూడదు, అందరినీ బ్లేమ్ చేయాలి. సో లైఫ్లో వాట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? ఏది బాగా రిగ్రెట్ అయ్యే మూమెంట్? రిగ్రెట్ అయ్యింది బిగ్ బాస్కి వెళ్ళడం. ఇందాక దానివల్ల నేను తెలుసా జనాలకి, దానివల్ల కొంచెం. ఇప్పుడు నువ్వు అది నేను నీ గురించి చెప్తున్నా, నా గురించి నా మనసులో ఏదనుకుంటుంది నేను అదే అన్న. వెళ్ళకపోయి ఉంటే మేబీ సంజన ఇంకా మంచిదానిలాగా మోడలింగ్ చేస్తూ బుద్ధిమంతురాలాగా ఇంకా బాగుండేదేమో కదా. సో జనాలు కొత్తగా కనిపించేదేమో, అంత నెగిటివ్గా కనిపించి ఫైర్ బ్రాండ్ అనే పేరు తెచ్చుకోకుండా ఉండేదేమో. సో అదొకటి. హ్యాపీనింగ్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి. సినిమా తీయడం కానీ చాలా ఉన్నాయి. ఎవ్రీ మూమెంట్ మా డాడీ కార్ కొనడం కానీ చాలా అన్నీ నాకు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీనింగ్ మూమెంట్స్. సో అందరినీ నమ్మడం నీ స్ట్రెంగ్త్, మోసపోవడం వీక్నెస్ ఏంటి? నాకు అదే అర్థం కాలేదు. అంటే నమ్మకం లేకపోతే, ఇప్పుడు నువ్వు పిలిచావు, నమ్మకం లేకపోతే ఇప్పుడు ఎందుకు వస్తాయి ఇక్కడికి? అంటే నువ్వు అఫీషియల్గా పిలిచావు, అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సంజు నాకు ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, వస్తావా అంటే నువ్వు నాకు తెలుసు కదా, నా ఫ్రెండ్ కదా, రాకుండా ఉండను కదా. సో అది నమ్మకమే కదా, అంటే నా ఫ్రెండ్ అని నమ్మకమే కదా. ఇందులో వీక్నెస్ ఏంటి? ఆడ ఆ నమ్మకం వాడుకున్న తర్వాత నన్ను మోసం చేస్తాడు, అది వీక్నెస్. నాకు అర్థమవుతుందా? 10,000 డబ్బులు అడిగావబ్బా, ఇచ్చినప్పటి వరకు నేను దేవతే. డబ్బులు ఇట్లా అడుగుతావు చూసావా, అప్పుడు క్యాటర్లు వస్తాయి. నీ అమ్మ నువ్వు ఇదే, నువ్వు ఇలాంటి దానివే, నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు, అలాంటివి వస్తాయి. దానివల్ల చాలా డబ్బులు ఇచ్చి, నీకు తెలీదు. ఒకప్పుడు నేను బ్లడ్ డొనేషన్ కానీ చాలా అని తెలుసు, చాలా చేస్తాను. కోవిడ్ రావడానికి కూడా కారణం ఒక 50-60 మెంబర్స్కి ఫుడ్ పెట్టడం వల్ల నాకు కోవిడ్ వచ్చింది, తెలుసా విషయం. 7 days నేను హాస్పిటల్లో పోరాడా. మంచికే వెళ్ళా, కానీ నా చెడు వచ్చింది. అలాగే ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రైవర్ కింద పనిచేసేవాడు, అక్క ఇల్లు కట్టుకున్నాను అక్క, ఇది స్లాప్ వేస్తే నాకు రేపు పొద్దున లోన్ శాంక్షన్ అయిపోతే 2.5 lakhs వస్తే రాగానే ఇచ్చేస్తా అక్క అన్నాడు. సరే తీసుకోరాను. 3 years అయిపోయింది, వాడు ఇల్లు కట్టుకున్నాడు, దానికి ఏసీ కూడా పెట్టించాడు. ఇప్పుడు డబ్బులు రాలేదు. అడిగితే అసలు నువ్వు నాకు ఇచ్చావని గ్యారంటీ ఏంటి అన్నాడు. నోట్లు లేవు కదా. తర్వాత ఇలాగే నాకు అన్నయ్య లేరు, రాఖీ కట్టానని ఒక రీజన్కి యూకే వెళ్తానంటే ఒకటికి 8 lakhs ఇచ్చా, సెటిల్ అవుతానంటే. నోట్లు లేవుగా, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా, లేకపోతే లేదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అదే జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ నేను వాళ్ళ కెరీర్ సెట్ అవుతుందని ఇచ్చిన దానికి కూడా రివర్సే నా గురించి బ్లేమ్ చేసి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్తో నేను అసలు మనుషులు నమ్మడం మానేసా. అరే బాబు ఎందుకు వచ్చిన గోలరా, అందుకే చెప్తున్నా కదా, మనుషులతో బయటకు వెళ్ళడం మానేసింది, మనుషులు నమ్మడం మానేసింది. అసలు నీకు ఎప్పుడు అదే చెప్తున్నా కదా, పార్టీలో చూసావు కదా, ఒక్కదాని ఒక్క టేబుల్లో ఎందుకు ఉంటుంది తెలుసా, గెలిగితే ఎందుకు వచ్చిన గోలరా బాబు. సో మీకు కూడా డబ్బులు కావాలంటే ఆమె ఇన్స్టాగ్రామ్ అట్లా మెసేజ్ పెడితే నోట్స్, ప్రామిసరీ నోట్స్ ఏం లేకుండా డబ్బులు, ఆ తర్వాత నేను అడుగు తింటా. సో ఫైనల్గా ఆడియన్స్కి క్రైమ్ రీల్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాబోతుంది, సినిమాలో వాళ్ళు ఎగ్జైట్ అయ్యే థింగ్స్ ఏమున్నాయి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటో వాళ్ళకి చెప్పేస్తే మనం క్లోజ్ చేద్దాం. క్రైమ్ రీల్ అనేది అందరికీ నచ్చే సబ్జెక్ట్, ఇప్పుడు యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్, రీల్స్ చేసే వాళ్ళకి మరీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. సోషల్ మీడియా ఎడిక్షన్ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఒక మంచి మెసేజ్ ఉంటుంది ఫిలింలో. సూన్ మాది నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. సో డేట్ మేము త్వరలోనే కన్ఫర్మ్ చేస్తాం. సో అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమాని. అంటే క్రైమ్ కదా, అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే కొంచెం ఉంటుంది, బట్ కాకపోతే చూసేలానే ఉంటుంది. హ్యాపీగా వచ్చి చూడండి. ఒక అమ్మాయి బాగా కష్టపడి ఒక్కతే సినిమా తీసింది, అది రిలీజ్కి రెడీగా ఉంది. సో మీరందరూ కూడా సినిమా చూసి నచ్చితే ఒక మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ చేసి దాన్ని హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది సంజన గారితో ఒక స్మాల్ చిట్ చాట్. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ ధనుష్ రాణం సైనింగ్ ఆఫ్.